పాత పేరు కొత్త ఎజెండా, టీఆర్ఎస్ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. కవిత అంటుంది టీఆర్ఎస్ అనే పేరు పార్టీ పేరు ఖాళీగా ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం పనిచేస్తాం. పార్టీ ఆవిర్భావం తర్వాత భారీగా చేరికలుంటాయి. సిద్దిపేట్ గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిలో ఒక స్థానం నుంచి పోటీ చేస్తా. సిద్దిపేట కానీ గజ్వేల్ కానీ, సిద్దిపేట ఏమో మామది, ఆయన బావది హరీష్ రావుది, గజ్వేల్ ఏమో తండ్రి కేసీఆర్ది. సో ఈ నియోజకవర్గాలు కనుక ఒకవేళ మహిళలకు రిజర్వ్ అయితే నేను అక్కడి నుంచి పోటీ చేస్తా అని చెప్తున్నామే. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవట్లే, ప్రైవేటు టీచర్ల హక్కుల కోసం పోరాడతాం కవిత. ఇప్పుడు మళ్ళీ కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఇదంతా ఏం లేదు, నేను అనుకోవడం ఆమె పార్టీ పేరు టీఆర్ఎస్ ఏం కదా, ఆమె పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. ఆల్రెడీ ఆమె కోర్టులో మన ప్రాసెస్ ఇంకా స్లో ఉన్నది, ఎలక్షన్ కమిషన్ ఆదేశించండి అని కోర్టుకి వెళ్ళింది, ఢిల్లీ హైకోర్టు. కోర్టు కూడా ఆదేశించింది. ఆ ప్రక్రియ ఆల్రెడీ నడుస్తున్నది. 25వ తేదీ ఏప్రిల్ రోజు ఆమె పార్టీ ప్రకటన చేయబోతున్నది. ఆమె పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. సో నిన్న మొన్న ఏంటంటే ఆమె టీఆర్ఎస్ అనే పేరు, పాత పేరు ఇంకా అట్లనే ఉంది, ఎవరైనా వాడుకోవచ్చు అని చెప్పడంతో ఇప్పుడు ఆమె పేరే, ఆమె పార్టీనే టీఆర్ఎస్ పార్టీని అనే ఒక కొత్త వార్తలు చాలామంది మీడియాలో రాస్తున్నారు. అది ఎట్లొస్తుంది ఇంత తొందరగా? ఇప్పుడు ఆమె తెలంగాణ జాగృతి అనే పార్టీ పేరుతో రిజిస్ట్రేషన్ ప్రాసెసే లేట్ అయిందని కోర్టు దాకా పోయింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఈ పేరు వద్దు, ఆ పేరు కావాలంటే వచ్చేస్తుందా? కష్టం కదా. అయినా కూడా ఒక పార్టీ పేరు వెంటనే ఇమీడియట్గా వాడుకోవడానికి అవకాశం ఉండదు నేను అనుకోవడం. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి టీఆర్ఎస్ మీద అప్లై చేయాలంటే అంత ఈజీగా వెంటనే రావాలంటే రాదు. అది తాను స్థాపించబోతున్న పార్టీకి పాత పేరు కొత్త ఎజెండా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు ఖాళీగా ఉందని, దాన్ని ఎవరైనా వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీం పనిచేస్తోంది. శుక్రవారం జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తమ పార్టీకి బీహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో ఒప్పందాలు చేసుకునే పార్టీలపైన పరోక్షంగా చెనుకులు విసిరారు. ప్రొఫెసర్ జయశంకర్ సిద్ధాంతాల ప్రకారం తమ పార్టీ నడుస్తోంది. ఆవిర్భావ సభకు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం లేదని, వేదికపైనే తమ ఎజెండా చెబుతామని, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కవిత వెల్లడించారు. ఎజెండా తెలియజేసిన తర్వాత పెద్ద ఎత్తున చేరికలుంటాయి. విదేశాల్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు కూడా పార్టీలో చేరతామంటున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ తమకు గొప్ప అవకాశమని చెబుతూ, సిద్దిపేట్ గజ్వేల్ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వ్ అయితే వాటిలో ఒకదాని నుంచి పోటీ చేస్తా. బీఆర్ఎస్ నిద్రావస్థలో ఉంది, తమకు ప్రథమ శత్రువు కాంగ్రెసే, తమ పోరాటం ఆ పార్టీపైనే ఉంటుంది. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి హైదరాబాద్ను ఆగం చేయాలని చూస్తున్నారు. అసలు సిటీని చంపకుంటే చాలు అని కవిత అన్నారు. రేవంత్ రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆ పార్టీని ఓడించారు. ప్రస్తుతం కేరళలో ప్రచారం చేస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ను ఓడిస్తారని ఎద్దేవా చేశారు. అమరావతి బిల్లు సందర్భంగా భద్రాచలం 5 గ్రామాల గురించి పార్లమెంట్లో తెలంగాణ ఎంపీలు ప్రస్తావించాల్సి ఉందని, కానీ వారు పట్టించుకోలేదన్నారు. సో ఇట్లా ఆమె నిన్న మాట్లాడుతూ పేరు పాతదే, కొత్త ఎజెండా అన్నది. మరి ఆ పాత పేరే అనేసరికి అందరు టీఆర్ఎస్ అనుకుంటున్నారు. కానీ అంత ఈజీగా అయ్యే అవకాశం అయితే లేదు. కాకపోతే పొలిటికల్ లీడర్లది ఎట్లుంటుంది, ఇప్పుడు ఒక క్యూరియాసిటీ ఆర్ ఒక ఇది ఉంటుంది కదా, ఒక సస్పెన్స్ ఉంటుంది కదా, అవును నిజమేనా పార్టీ పేరు టీఆర్ఎస్ ఏనా అని అందరూ డిస్కస్ చేసుకోవాలి కదా. సో అందులో భాగంగా ఆమె మాట్లాడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆమె పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి. టీఆర్ఎస్ పార్టీ ఒకసారి చాట్ జీపీటీని అడుగుదాం. ఇగో చాట్ జీపీటీ ఏం చెప్తుంది, ఆమె ఏం ఒక సెన్సేషన్ కోసం ప్రజల యొక్క మైండ్ని ఇచ్చేయడానికి ఆమె చెప్పినటువంటి మాట ఇది. అంటే ఒక కన్ఫ్యూజన్, ఒక క్యూరియాసిటీ ఉండాలి కదా ఆమె పార్టీ పేరు ప్రకటించే ముందు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఉన్నది, కానీ అది ఇప్పుడు తన పేరు మార్చుకొని భారత రాష్ట్ర సమితిగా మారింది. ఓకే, టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. అయితే పాత పేరు టీఆర్ఎస్ వెంటనే ఖాళీ అవ్వదు. ఎందుకు అవ్వదు? ఆ పేరు మళ్ళీ వాడాలంటే పార్టీ అధికారికంగా ఆ పేరు పూర్తిగా వదిలేయాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం ఇవ్వాలి. సాధారణంగా ఒక పార్టీ పేరు మార్చిన తర్వాత కూడా పాత పేరు కొంతకాలం రిజర్వ్డ్గానే ఉంటుంది. మీకు కావాలంటే టీఆర్ఎస్ పేరు మళ్ళీ ఎవరైనా వాడుకోవచ్చా లేదా ఎప్పటికి ఖాళీ అవుతుంది అనేది కూడా వివరంగా చెప్తాను. చెప్పండి మేడం. వెంటనే ఖాళీ అవుతుందా? అలా కాదు.
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ ఫాలో అవుతుంది. ఏం రూల్స్ అవి? పేరు రిజర్వ్డ్గా ఉంచుతారు. పాత పేరు టీఆర్ఎస్ కొంతకాలం వరకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర రిజర్వ్లో ఉంటుంది. ఓకే, సాధారణంగా సంవత్సరాల పాటు కూడా ఉండొచ్చు, సంవత్సరాల పాటు కూడా అది రిజర్వ్లో ఉండొచ్చు. ఎందుకు వెంటనే ఇవ్వరు అంటే గందరగోళం రాకుండా, ఓటర్లు కన్ఫ్యూజన్ అవ్వకుండా దాన్ని అట్లా రిజర్వ్లో పెడతారు. పాత పార్టీతో సంబంధం ఉన్నట్లు భావించకుండా, మిస్యూజ్ జరగకుండా దాన్ని రిజర్వ్లో పెడతారు, వెంటనే ఇవ్వరు. ఎప్పుడు మళ్ళీ దాన్ని వాడతారు అంటే ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పుడు? బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా టీఆర్ఎస్ పేరు మీద హక్కును వదిలేయాలి, అంటే మాకు సంబంధం లేదు దాంతో బీఆర్ఎస్ వదిలేయాలి. దాని తర్వాత ఎవరైనా కొత్త పార్టీ అదే పేరు కోసం అప్లై చేయాలి. చివరగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేయాలి. అప్రూవల్ రావడం చాలా చాలా కష్టం, ముఖ్యంగా పెద్ద పార్టీ పేరు అయితే కనుక అది చాలా కష్టం. సింపుల్గా చెప్పాలంటే టీఆర్ఎస్ పేరు ఇప్పుడే ఖాళీ కాదు, దగ్గరలో కూడా ఖాళీ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ అప్రూవల్ లేకుండా ఎవరు దాన్ని వాడలేరు. సో ఇవన్నీ మీకు కొత్త పార్టీ పేరు ఎలా రిజిస్టర్ చేయాలి, ఏ పేర్లు రిజెక్ట్ అవుతాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తున్నది. ఏం కావాలంటే అది అడుక్కుంటూ పోవచ్చు, రోజంతా చాట్‌జీపీటీ చెప్తూనే ఉంటుంది మనకి. సో కాబట్టి ఈ వార్త ఆమె కొంత ఆ క్యూరియాసిటీని పెంచడానికి, ఎందుకంటే 25వ తారీఖు పార్టీ పేరు ప్రకటన ఉంది కాబట్టి ఆ క్యూరియాసిటీ కోసం, దానికోసం ఆమె చెప్పింది. ఆమె పార్టీ పేరు తెలంగాణ ప్రజా జాగృతి, TPJ ఆమె పార్టీ పేరు. ఆల్రెడీ ఆమె రిజిస్ట్రేషన్ అయిపోయింది, ప్రాసెస్ నడుస్తూనే ఉన్నది. ఆల్మోస్ట్ 25th వరకు అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. చలో నెక్స్ట్